దేవుడు తన మహాకృపను చూపించి 2024వ సంవత్సరంలో 8 మాసాలు మనల్ని భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి 9వ మాసంలోకి మనల్ని ప్రవేశపెట్టి మొదటి దినం, అది కూడా మొదటి ప్రభు దినం, ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు తన మహాకృపను మన ఎడల కనపరిచి ఈ రీతిగా ఉంచినందుకు ఆ మహాదేవునికే మొదటిగా మనం స్తుతులు చెల్లిస్తూ మన ఆరాధనలో మనం ముందుకు కొనసాగుదాం గాక. మరి ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయము, హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం, అలాగే 9 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకుందాం. పాత నిబంధనలో 701వ పేజ్, అలాగే 702వ పేజ్, ఈ 2 పేజీల్లో ఉన్నటువంటి వచనాలు మనం చదువుకుందాం. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి, లేకుంటే 5వ వచనం నుంచి చదువుకుందాం. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణం చేసి, నేను మీ దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి, వారి కొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించినదియు, సకల దేశములకు ఆభరణమై నదియునైన దేశంలోనికి తోలుకొని పోయేదని చెప్పిన కాలమునని నేను ప్రమాణం చేసి తిని. అదే రీతిగా 9వ వచనం నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలు కూడా చదువుకుందాం. అదే అధ్యాయంలో 9 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలు. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరచుకుంటునో, ఏ అన్యజనుల మధ్య వారు ఉంటిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని. నా నామమునకు దూషణ కలగకుండాటకై అలాగు చేయటం మాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి తిని, వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి, వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియచేసి తిని. ఎవడైనా వాటిని అనుసరించినలా వాటిని బట్టి బ్రతుకును. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించుతిని. సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖనాలలో ఉన్నటువంటి విషయం మనం బాగా ఎరిగినటువంటి వారమే. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి ఏ రీతిగా విడిపించబడ్డారో, ఏ రీతిగా మోషే చేత మరి ఐగుప్తు బంధకాల నుంచి బయటికి వచ్చారో, ఆ ఒక సందర్భంని గుర్తు చేసుకుంటున్నటువంటి ఇదిగా ఈ లేఖనాలు ఉన్నట్లుగా మనం ఎరిగినటువంటి వారమే. అయితే మొదటి వచనం చదువుకుంటే, ఇదే 20వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటే, 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇజ్రాయేల్ పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండగా. ఇక్కడ పెద్దలు యెహోవా యొద్దకు వచ్చారు అంటే వారు విచారణ చేయుటకై వచ్చారు అన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన హెస్కేలుకు ప్రత్యక్షమై, నువ్వు ఈ రీతిగా వారితో సెలవి అని చెప్పేసి ఆ మాటలు లేదంటే ఆ సందర్భం మనం ఇక్కడ గమనించవచ్చు. దేవుడు లేదంటే యెహోవా ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజల్ని ఒక ప్రత్యక్షత లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు,
వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, వారు ఏ పరిస్థితిలో నుండి విడిపించాలో ఆ విషయాలన్నీ గుర్తు చేస్తున్నట్టుగా మనం ఎరిగినటువంటి వారం. అంత మాత్రమే కాదు, ఆ రీతిగా ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి తన ప్రజలు ఏ రీతిగా అవిధేయతగా ఉన్నారో, మరి వారి పట్ల దేవుని యొక్క రౌద్రం లేదంటే ఉగ్రత ఏ రీతిగా ఉందో కింద వచనాల్లో మనం గమనించగలం. అయితే అవన్నీ మనం ఈ ఉదయకాలం గమనించం, కానీ కొన్ని వచనాలు ఆరాధనకు సహాయకరంగా వీటిలో ఈ మాటల్లో కొన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలో మనం ముందుకు కొనసాగుదాం. ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తే ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన వాడును, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన వాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరుచుకొని ప్రమాణం చేసి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం, ఒక మాట ప్రమాణం చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అని మనం చూస్తున్నాం. అంటే చూస్ చేసుకున్నాడు కదా, ఎన్నుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు యెహోవా ఎన్నుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఒకటి, ఆ ఏర్పరచుకున్నటువంటి వారి కోసం ప్రమాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రమాణం చేసి వారు ఉన్నటువంటి ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పించి, 6వ వచనంలో వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి, అంటే ఏర్పరచబడినటువంటి వారి విషయంలో, ప్రమాణం చేసినటువంటి వారి విషయంలో దేవుడు చేసినటువంటి పని ఏమిటి, ఆయన నిర్ణయం ఏంటి అని మనం గమనిస్తున్నాం. ఈ 6వ వచనంలో చూస్తే వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి, ఐగుప్తు దేశంలో నుంచి రప్పించాడు అని మనం గమనిస్తున్నాం కదా. ఇక్కడ ఎందుకు ఐగుప్తు దేశంలో నుంచి రప్పించారు అని అంటే, మొదటిగా దేవుని ప్రజల పట్ల, ఆయన ప్రజల పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అబ్రహాంను పిలిచినప్పుడు ఒకసారి చూద్దాం, చూడండి. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు బాగా ఎరిగినటువంటి లేఖనాలే. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనిస్తే, అక్కడ యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రాహాంతో అనగా. అంటే అబ్రాహాం ఒక పిలుపును, ఏర్పాటును మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అబ్రాహాంని ఒక గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం చేశాడు. తనని అంటే అబ్రాహాంని ఆశీర్వదించినటువంటి వారిని దేవుడు ఆశీర్వాదకరంగా లేదంటే ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఈ అబ్రాహాంని ఆశీర్వాదకరంగా ఉంచుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రీతిగా ఆశీర్వదించడానికి, గొప్ప జనంగా చేయటానికి పిలువబడినటువంటి వీరు అబ్రహాము, తర్వాత ఇస్సాకు, యాకోబు, తర్వాత పరిస్థితులు మనం ఎరిగినటువంటి వారమే. వచ్చినటువంటి కరువును బట్టి లేదంటే ఉన్న పరిస్థితులను బట్టి వారు ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు. అయితే ఆశీర్వాదకరంగా లేదంటే పిలువబడినటువంటి వీరు ఐగుప్తులోకి వెళ్ళి దాస్యంలోకి వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం కదా. వారు గొప్పగా ఉండాల్సినటువంటి వారు ఇంకొకరి కింద ఐగుప్తు దేశంలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే అది దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ గొప్ప జనంగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం, ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి వారు వెళ్ళి ఆ శాపగ్రస్తమైనటువంటి ఐగుప్తులో దాస్యపు గృహంలో వారు ఉన్నట్లుగా చూస్తున్నాం. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, తిరిగి ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రప్పించి ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో, ఏదైతే ఆయన ప్రమాణం చేశాడో, అదే ఇందాక మనం చూసాం. రెండో మాట, మొదటిది ఏర్పరచుకున్నాడు, రెండోది మనం గమనిస్తే
ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏమిటి అని అంటే దాదాపుగా మనకు తెలిసినటువంటి వచనమే. నిర్గమకాండంలో 6వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం, చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 8వ వచనం. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేది. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏం చేశాడంటే ఆయన ప్రమాణం చేశాడు. ఏ రీతిగా ప్రమాణం చేశాడంటే చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాడు. యెహోవా దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రజలకు చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాడంట. అంటే అంత ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన ప్రజల పట్ల. ఆయన ప్రేమను మనం గమనిస్తున్నాం. చెయ్యి ఎత్తి ప్రమాణం చేయాల్సిన అవసరం ఉందా దేవునికి? లేదు. ఒక మాట చెప్తే చాలు కదా. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాడంట. ఏమని? మీకు ఇచ్చేదనని దేశంలో మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తాను. మీకు ఏ దేశమైతే నేను ప్రామిస్ చేశానో, వాగ్దానం చేశానో అందులో మీరు ఉండబోతారు, దాన్ని స్వాస్థ్యంగా మీకు ఇస్తాను అని యెహోవా ఇక్కడ చెయ్యి ఎత్తి ప్రమాణం చేసినటువంటి వాడిగా ఉన్నాడు కదా. అలాంటి స్వాస్థ్యంలోకి ఉండవలసినటువంటి వీరు ఐగుప్తులో ఉన్నారు, దాస్యంలో ఉన్నారు, దాసులుగా ఉన్నారు కదా. అలాంటి వారిని తిరిగి స్వతంత్రులుగా చేయటానికి ఆయన ప్రమాణం చేసిన, లేదంటే ఆయన వాగ్దానం చేసినటువంటి దేశంలోకి తీసుకురావాలనేది ఆయన ఒక కోరిక. అలాంటి సందర్భం మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? 6వ వచనంలో రప్పించి, వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి కదా. రప్పించడం అంటే పిలిపించటం కదా. ఫలానా వాళ్ళని రమ్మని చెప్తాం, వారు రారు. రాకపోతే మళ్ళీ పిలుపు కదా, మళ్ళీ ఫలానా వాళ్ళని పంపించి తీసుకొని రమ్మని చెప్పేసి పంపిస్తాం కదా. రప్పించడం, వారిని ఏ రీతిగా అయినా ఆ స్థలానికి తీసుకొని రావాలి, వాళ్ళు రావాలి. రప్పించడం కదా. ఇక్కడ దేవుడు తను చేసినటువంటి వాగ్దానం, చెయ్యెత్తి చేసినటువంటి ప్రమాణం, ఆ స్వాస్థ్యం ఇస్తానన్నాడు, గొప్ప జనంగా చేస్తానన్నాడు. అలాంటి దేశంలోకి వీరు వచ్చే పరిస్థితి అయితే లేదు, కానీ రప్పించాలి అన్నటువంటి మాట మన గమనాల్లో మనం ఉంచుకుందాం. ఉదయకాలం ఆయన రప్పించుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి రప్పించడం కదా. ఎక్కడికి రప్పిస్తున్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశము. మరొక చక్కని మాట, ఒక మాట, సకల దేశములకు ఆభరణమైనటువంటి ప్రదేశం అంట కదా. పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇది జనరల్గా మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. కానీ ఇంకొక చక్కని మాట ఇక్కడ హెస్కేల్ గ్రంథంలో లిఖించబడింది ఏంటంటే సకల దేశములకు ఆభరణమైనటువంటి దేశం కదా. సకల దేశములకు ఆభరణమైనటువంటి దేశం. సరే, ఇలాంటి దేశాన్ని పై లైన్లో ఒక మాట చూద్దాం, చూడండి. పాలు తేనెలు ప్రవహించు దానికన్నా ముందు ఒక మాట ఉంది. వారి కొరకు నేను విచారించాడు. విచారించడం అంటే విచారణ. బస్ స్టాండ్లోకి పోతే విచారణ అని ఉంటుంది, ఎంక్వైరీ అంటే తెలుసుకోవడం, ఏ బస్సు ఎప్పుడు వస్తుంది, దాని టైమింగ్ ఏంటి అని. ఇక్కడ ఆయన ప్రమాణం చేశాడు, ఒక దేశంలో తీసుకెళ్తా గొప్ప జనంగా చేస్తాడు. అది ఏ దేశం అయితే బాగుంటుంది అని సృష్టికర్త అయినటువంటి ఆయనే విచారించి రప్పించాడు. ఏ దేశం మంచిగా ఉంటుంది, ఏ దేశంలో నా ప్రజలు, నా జనాంగం సంతోషంగా ఉంటారు, గొప్పగా ఉంటారు అని అంటే ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం ఒకటి. సకల దేశములకు ఆభరణమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశాన్ని ఆయన విచారించాడంట, అంటే గమనించాడు, చూస్ చేసుకున్నాడు. ఈ సృష్టి ఉంది, ఈ భూమి అంతా ఉంది, ఎక్కడైనా ఉంచవచ్చు కదా, ఎక్కడైనా తీసుకుపోవచ్చు కదా, ఒక మూలకు తీసుకుపోయి పెట్టవచ్చు, లేదంటే మధ్యలో పెట్టు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? విచారించాడంట. ఎక్కడ నా ప్రజలను ఎక్కడ ఉంచాలి, వీరిని గొప్పగా ఎక్కడ చేయాలి అని అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం, సకల దేశములకు ఆభరణమైనటువంటి ప్రదేశం, అక్కడికి తీసుకుపోతాను ఆ ప్రజల్ని అనేది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఇజ్రాయెల్ పట్ల దేవునికి ఉన్నటువంటి మక్కువ, లేదంటే దేవుని పట్ల ఆయన ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏదో తీసుకురావడం కాదు.
కదా. ఐగుప్తు దేశం నుంచి వారు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, వారిని ఏదో బయటికి తీసుకొచ్చి ఎక్కడో చోట ఉంచుదాం లేవా అనేది కాదు దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆయన విచారించాడంట, ఏ ప్రదేశం మంచిది, ఎక్కడ ఉంటే నా ప్రజలు బాగుంటారు అనేది దేవుని యొక్క ఉద్దేశం అని మనం గమనిస్తున్నాం. ఆయన విచారించాడు, విచారించి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంలోకి తీసుకువస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, సకల ప్రదేశములకు సకల దేశములకు ఆభరణమైనటువంటి ప్రదేశం కదా. ఇంగ్లీష్లో అయితే ద మోస్ట్ గ్లోరియస్ ల్యాండ్ అని, ఇంకో చోట అయితే ఇంకొక వర్షన్లో అయితే బ్యూటిఫుల్ ల్యాండ్ కదా. అలాంటి దేశంలోకి వారిని తీసుకొని రప్పిస్తానని అంటున్నాడు. ఇంకొక మాట మనం గమనిస్తే పక్క పేజీలో ఇదే 6వ వచనంలో మరొక మాట మనం గమనిస్తే, తోడుకొని కదా, దేశంలోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలం. తోడుకొని పోవటం, ఇందాక మనం గమనించింది రప్పించడం ఒక మాట, తోడుకొని పోవటం జనరల్గా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. వాళ్ళని తోడుకొని రారా అంటారు కదా. ఎందుకు? రమ్మంటే రాలేదు, రప్పించడం ఆయన ఉద్దేశం. ఆ రప్పించే విధానం ఏమిటి అంటే ఎవరొకరు వెళ్ళి వారిని తోడుకొని రావాలి కదా. తీసుకొని రావటం, తోడుకొని రావటం. ఈ రెండు మాటలు మన గమనాల్లో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉదయం కదా, రప్పించడం, తోడుకొని రావటం. ఐగుప్తు దేశంలో నుంచి ఆయన రప్పిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి, సకల దేశములకు ఆభరణమైనటువంటి ప్రదేశంలోకి లేదంటే దేశంలోకి వారిని తోడుకొని రమ్మంటుంది. ఈ తోడుకొని రావటం లేదంటే తీసుకొని రావటం, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, ఎక్కడి నుంచి రప్పించాలి వీళ్ళను? ఐగుప్తు నుంచి కదా. మనకు బాగా తెలిసినటువంటి ఈ 9వ వచనంలోనే, ఇదే అధ్యాయంలో ఎహెజ్కేలు గ్రంథంలోని 29లో కూడా అదే మాట ఉంది. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటున్నో, ఏ అన్యజనుల మధ్య వారు ఉండిరో, ఆ అన్యజనులలో వారు అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటుని, నా నామమునకు దూషణ కలగకుండాటకి ఎలాగ చేయటం మాని ఆ జనులు చూస్తుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి తిని. ఎక్కడికి రప్పిస్తున్నాడు ఆయన? ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎందుకు రప్పించాలి? ఐగుప్తు నుంచి ఎందుకు రప్పించాలి అనేది మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఇవన్నీ మనకు తెలిసినవే, మరొకసారి వాటిని నెమరు వేసుకుందాం. అసలు ఎందుకు ఐగుప్తు దేశంలో నుంచి ఇలాంటి దేశంలోకి ఆయన ప్రజలను రప్పించాలని, తోడుకొని రావాలని కోరుతున్నాడు అని చూస్తే, నిర్గమాకాండం 1వ అధ్యాయంలో 11వ లేదంటే 8 నుంచి చదువుకుందాం. 8 నుంచి చదివితే ఇంకా అర్థమవుతుంది మనకు. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇజ్రాయేలు సంతతిని ఈ జనం మనకంటే విస్తారంగాను బలిష్టంగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగింతుము రండి. లేని ఎడల యుద్ధం కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రమసేసు పట్టణంలో కట్టి, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడి ఇజ్రాయేల్ చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని, వారు ఇజ్రాయేల్ చేత చేయించుకుని ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుక పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను. ఎందుకు తన ప్రజలను ఐగుప్తు దేశం నుంచి రప్పించాలని అంటే దాదాపు జవాబు ఇప్పుడు మనకు కనబడుతుంది. వారు ఎలా ఉన్నారు వారి పరిస్థితి అంటే, వారి ప్రాణాలు విసిగిపోయినాయి. ఎందుకు విసిగిపోయినాయంటే పైన 11వ వచనంలో వారు ఎట్లా ఉన్నారంట? వారి మీద పెట్టిన భారం. ఈ ఐగుప్తులో ఏముంది? వీరికి భారం ఉంది. పక్క మాట శ్రమ ఉంది కదా. భారం ఉంది, శ్రమ ఉంది, వెట్టి పనులు చేయిస్తున్నారు. తర్వాత 13వ వచనంలో ఒక మాట చూస్తే కఠినమైన సేవ కదా.
వీరు భారం భరిస్తున్నారు, శ్రమ పెట్టబడుతున్నారు, కఠినమైనటువంటి సేవ చేయించబడుతున్నారు. ఇలాంటి పనులు చేస్తూ వీరు చేసే ప్రతి పనిలో ఎంతో భారం ఉంది, ప్రయాస ఉంది, నెమ్మది లేదు, శ్రమ ఉంది. వీటిని బట్టి వారి ప్రాణం ఏమైపోయింది? విసిగిపోయింది. ప్రాణం విసిగిపోయింది. ఇలాంటి స్థితిలో దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. మరి ఇది ఐగుప్తులో దేవుని ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి నుంచి దేవుడు తన ప్రజలను ఏం చేస్తున్నాడు? బయటికి తీసుకొని రావాలని కోరుతున్నాడు. అందుకు నిర్గమకాండంలో మనం గమనిస్తే తీసుకొని రావటానికి, లేదంటే ఆయనను రప్పించాలి. మనం ఇందాక చదువుకున్నాం, ఈ ప్రజలను ఐగుప్తు నుంచి రప్పించాలి అని అంటే వారు వస్తారా? రండి నా దగ్గరికి అని అంటే వచ్చేస్తారా? రాలేరు. రాలేని పరిస్థితి కదా. వారు రాలేరు. రమ్మన్నారా? అది ఎవరయ్యా నువ్వు అని అంటారు. అందుకు తోడుకొని రావాలి, అంటే ఒకరు వెళ్ళి తోడుకొని రావాలి అన్నప్పుడు దేవుడు అక్కడ ఎవరిని పంపిస్తున్నాడు? మనకు తెలిసింది అదంతా. మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకొని మోషేను పిలిచి, నా ప్రజలు ఇది పరిస్థితి, నేను ఫలానా అని చెప్పేసి మోషేకు దేవుడు ప్రత్యక్షపరచుకొని తనంటే ఏందో చూపించి ఈ 3వ అధ్యాయంలో, నిర్గమకాండంలోని 3వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అక్కడ మోషేతో దేవుడు చెప్తున్నటువంటి మాట 7వ వచనంలో చూస్తాం. చూడండి. మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని చెప్తూ, ఇజ్రాయేల్ మొర నిజంగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని అని చెప్తూ కింద 10వ వచనంలో చెప్తున్నాడు. కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను, ఇజ్రాయేల్ అన్న నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోదు. నా ప్రజల పరిస్థితి ఇది. వారి మొర నేను విన్నాను. వారు ఎంత కఠినంగా బాధింపబడుతున్నారో, ఎంత భారంలో ఉన్నారో, వారు ఎంత శ్రమలో ఉన్నారు, వారి ప్రాణాలు ఎంత విసిగిపోయినాయో. వారు పెట్టేటువంటి మొర నాకు వినపడింది, వారి దుఃఖం వినపడింది. వారిని విడిపించడానికి ఆ విశాలమైన సుందరమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను వారిని తోడుకొని పోవడానికి నేను దిగి వచ్చున్నాను. ఎక్కడికి దిగి వచ్చాడు? మోషేతో మాట్లాడటానికి, లేదంటే మోషేని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన దిగి వచ్చాడు. మోషేని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. కాబట్టి రమ్ము, నువ్వు రా, విని రా అని చెప్పేసి రమ్ము అని చెప్పి పిలుస్తూ, నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పో, నువ్వు వెళ్ళి నా ప్రజలను నా కోసం నేను ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యమైనటువంటి ప్రదేశంలోకి నువ్వు తోడుకొని రావాలి అని మోషేను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏ రీతిగా ఆయన రప్పించాడో కూడా మనకు తెలుసు కదా. తర్వాత ఇక్కడ నిర్గమకాండంలోని 3వ అధ్యాయంలో మోషేను ఎన్నుకున్నాడు, తోడుకొని రావాలి అని చెప్తున్నాడు. ఇదే మనం హెస్కేల్ గ్రంథంలో మనం చదువుతున్నాం కదా. ఆ తర్వాత మోషే ఫరోతో పోరాడాడు. ఒక రకంగా తన ప్రజల్ని, దేవుని ప్రజల్ని ఆ ప్రదేశం నుంచి వెళ్ళనీయకుండా ఫరో అడ్డుకున్నప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు తన ప్రత్యక్షతను కనపరిచి, ఆ తర్వాత ఫరోని, అయ్యా మీరు వెళ్ళిపోండి, ఇంక చాలు, నేను నష్టపోయాను, చాలా కీడు జరిగింది మీ వల్ల అని చెప్పేసి ఫరో ఏం చేశాడు అని అంటే మోషేని పిలిచి పంపించేశాడు. పంపించినప్పుడు తోడుకొని పోతున్నాడు మోషే. మళ్ళీ వారు వెళ్ళి ఆ దేశం దాటారో లేదో మళ్ళీ ఫరో ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళను వెంటాడాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి మనం ఎరిగినటువంటి వారు. అక్కడ కూడా దేవుడు తన అద్భుత కార్యాన్ని చేసి తన ప్రజలను ఆయన కోరుకున్నటువంటి ప్రదేశానికి రప్పించాడు. మోషే ఉన్నాడు కాబట్టి మోషే వారిని తోడుకొని వచ్చాడు. కాబట్టి ఉదయకాలం మనం ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని ఒకసారి జ్ఞాపకం చేస్తుంటే, వారు ఉన్నటువంటి కష్ట పరిస్థితిలో, వారున్నటువంటి శ్రమ పరిస్థితిలో, వారున్నటువంటి భారాల్లో, వారున్నటువంటి ప్రాణం విసిగిపోయినటువంటి పరిస్థితి నుంచి ఏ రీతిగా దేవుడు మోషేను పంపించి
ఆయన ఎన్నుకున్నటువంటి ప్రదేశంలోకి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి, సకల దేశములకు ఆభరణమైనటువంటి ప్రదేశంలోకి మోషేను పంపించి తోడుకొని వచ్చాడు. ఒకసారి మనం ఉన్నటువంటి స్థితి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మనం కూడా ఈ ఐగుప్తు అనేటువంటి పాపంలో ఉన్నటువంటి వారం, ఒకప్పుడు ఐగుప్తు అనేటువంటి శ్రమలో ఉన్నటువంటి వారం, ఐగుప్తు అనేటువంటి భారంలో కదా, ఐగుప్తు అనేటువంటి ఒక కఠినమైనటువంటి పరిస్థితులు, ప్రాణం విసిగిపోయినటువంటి పరిస్థితి, పాపానికి రావాల్సిన శిక్ష మరణానికి లోనవలసినటువంటి పరిస్థితి. అయితే ఆ దేవుడు అట్టి స్థితిలో మనల్ని వదిలిపెట్టలేదు. కానీ ఆయన ఏదైతే కోరుతున్నాడో స్వతంత్రులుగా ఉండటానికి, గొప్ప జనంగా ఉండటానికి ఆయనను కోరుకునేటువంటి వారుగా ఆయన రప్పించాడు. ఆ ఐగుప్తు దేశంలో నుంచి, ఆ పాపంలో నుంచి మనల్ని రప్పించాడు. ఆనాడు మోషేని పంపించి తన ప్రజలను రప్పించుకున్నాడు, మోషే ద్వారా తోడుకొని వచ్చాడు. అయితే ఈనాడు మనల్ని ఆ ఐగుప్తు అనేటువంటి పాపం నుంచి రప్పించడానికి, ఆ బంధకాల్లో నుంచి మనం విడిపించడానికి తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారిని మన కోసం ఈ భూలోకానికి పంపించాడు కదా. ఆయన మనల్ని తోడుకొని వచ్చాడు. మనం ఉన్నటువంటి పాపపు స్థితి నుంచి ఆయన మనల్ని లేవనెత్తాడు, లేదంటే ఆ స్థితి నుంచి మనల్ని బయటికి తీసుకువచ్చాడు కదా. ఆయన తోడుకొని వచ్చాడు. మనకై మనం వచ్చామా? లేదు కదా. ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆ రోజు కూడా వారికై వారు రాలేదు, కానీ మోషే ద్వారా వచ్చారు, మోషే ద్వారా రప్పించుకున్నాడు ఆయన. ఈరోజు మనల్ని కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రప్పించాడు. ఆయన ద్వారా మనల్ని తోడుకొని వచ్చాడు కదా. ఆయన రక్షణ ఇవ్వటానికి, ఆ స్వతంత్రం ఇవ్వటానికి, ఆ శ్రమ నుంచి విడుదల ఇవ్వటానికి, ఆ పాపపు స్థితి నుంచి మనల్ని కాపాడటానికి, ఆ మరణానికి లోనైనటువంటి మన పరిస్థితి నుంచి తప్పించడానికి ఆ దేవాతి దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనల్ని తోడుకొని వచ్చాడు, ఆ స్థితి నుంచి మనల్ని బయటికి రప్పించాడు. కాబట్టి ఆ దేవుని మనం ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట గమనిద్దాం, చూడండి. కొలసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచు. కాబట్టి మన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద ఒకప్పుడు ఉండేవాళ్ళం. అలాంటి మనల్ని తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి ద్వారా మనల్ని తోడుకొని వచ్చాడు. ఆ అధికారం నుంచి మనల్ని విడుదల చేశాడు. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కాబట్టి ఆయన యందు మనకు విమోచన దొరికింది, పాప క్షమాపణ కలిగింది. ఇది మన పరిస్థితి కదా. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉండేవాళ్ళం. అంటే ఐగుప్తులో దేశంలో ఏ రీతిగా అయితే ఆయన ప్రజలు ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నారు, ఆ రీతిగా ఒకప్పుడు మనం కూడా అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉండేటువంటి వారమే. కానీ ఆయన మనల్ని ప్రేమించి ఆయన బయటికి తోడుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే 19-20 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఇందులోనే కొలసీలకు రాసినటువంటి పత్రికలోని ఆయన సర్వసంపూర్ణత కాకుండా మరో తర్వాత నుంచి చదువుతున్నా. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు అయినను పరలోకమందు అయినను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోను వలన తండ్రి ఈయన మనల్ని విడుదల చేశాడు, రాజ్య నివాసులుగా చేశాడు, మనకు విమోచన కలిగించాడు, పాప క్షమాపణ కలిగించాడు. అంత మాత్రం కాకుండా ఈయన ఏం చేశాడు? శిలువ రక్తం చేత సంధి చేశాడు. మనల్ని తోడుకోవటానికి వచ్చినటువంటి ఆయన, తండ్రి అయినటువంటి దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ విరోధం తీసివేసి తన రక్తం చేత సంధి చేశాడు. సంధి చేసినటువంటి ఆయన ఈ లోకంలో సమస్తమును కదా, ఆయనతో సమాధానం, అంటే మనకు తండ్రికి మధ్య ఒక సమాధానం ఏర్పాటు చేసి మనల్ని ఏం చేశాడు? అంధకార సంబంధమైనటువంటి పరిస్థితి నుంచి బయటికి తోడుకొని వచ్చాడు. ఇది గుర్తు చేసుకుంటూ మనం ఉదయకాలం ఆయన సన్నిధికి వచ్చాం, ఆయనను ఆరాధించడానికి. అయ్యా, ఒకప్పుడు మా పరిస్థితి అది, కానీ ఆ ఘోరమైనటువంటి పాపం అనే ఐగుప్తు నుంచి మమ్మల్ని విమోచించావు కదా, పాప క్షమాపణ కలిగించావు. ఎంతో పాపపు భారం ఉండేది ఒకప్పుడు, పాపపు శ్రమ ఉండేది ఒకప్పుడు, ప్రాణాలు విసిగిపోయినటువంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఆ కుమారుని ద్వారా
యేసు ప్రభువారి ద్వారా గొప్ప రక్షణ ఇచ్చావు మాకు అని చెప్పేసి మనం గమనిస్తున్నాం. అయితే ఆయన యొక్క పరిస్థితి లేదంటే మనల్ని తోడుకోకపోవటానికి వచ్చినటువంటి ఆయన స్థితి ఏమిటి అని ఒకసారి చూద్దాం. చూడండి, ఇదే కొలెస్సీలకు రాసినటువంటి పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే 15వ వచనం నుంచి, ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే మనల్ని తోడుకొని పోవటానికి వచ్చినటువంటి ఆయన గురించి చూస్తున్నాం ఇక్కడ. ఆయన ఎలాంటి వాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నయు భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతు. సమస్తానికి ఆధారభూతులైనటువంటి ఆయన సమస్తము ఆయన చేత కల్పించబడింది. ప్రతిదీ ఈ ఆకాశం కింద ఉంది, లేదా ఆకాశం అందున్నవైనా భూమి అందున్న, కంటికి కనపడేవైనా కనపడకపోయినవైనా సమస్తమునకు ఆధారభూతులైనటువంటి ఆయన తాను ఉన్నటువంటి ఆ ఉన్నత స్థితి కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనకు తెలుసు. ఆయన ఉన్నటువంటి ఆ స్థితి, ఆ ఉన్నతమైనటువంటి స్థితి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ పడిపోయి శ్రమలో ఉండి ఐగుప్తు అనేటువంటి పాపంలో ఉన్నటువంటి మనల్ని తోడుకొని పోవటానికి, ఆ ఉన్నతమైనటువంటి ప్రదేశంలోకి తోడుకొని పోవటానికి ఆ స్థితిని వదిలిపెట్టి నీ కోసం నా కోసం వచ్చాడు కదా. మోషే ఏం చేశాడు? ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను రప్పించాలి అని అంటే ఐగుప్తు దేశానికి తిరిగి మోషే వెళ్ళి అక్కడ ఫరోతో పోరాడి బయటికి తీసుకొచ్చాడు, తోడుకొని వచ్చాడు. యేసు ప్రభువారు కూడా చేసిన పని అదే కదా. మనం ఉన్నటువంటి పాపస్థితి నుంచి మనల్ని తోడుకొని రావటానికి, విడుదల చేయటానికి, పాప క్షమాపణ కలిగించడానికి ఆయన ఉన్నటువంటి ఆ స్థితి నుంచి మనం ఉన్నటువంటి స్థితిలోకి తగ్గించుకున్నాడు. మనం ఉన్నటువంటి స్థితి నుంచి మనల్ని లేవనెత్తి పాప క్షమాపణ దయచేసి ఆ దాస్యంలో ఉన్నటువంటి మనల్ని ఆయన రక్తం చేత స్వతంత్రులుగా చేసి తోడుకొని వచ్చాడు. ఆయన పిల్లలుగా మనల్ని చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాక్చువల్గా మామూలుగా అయితే అసలు అక్కడంటే ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేమ ఉంది కదా. కానీ మన పట్ల ఏముంది? మనం ఇజ్రాయెల్ ప్రజలమా? కాదు, అన్య జనులం కదా. రోమీలకు రాసినటువంటి పత్రిక సమయాన్ని బట్టి నేను చదివేస్తాను. 9:23 నుంచి 23:6 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుతున్నాను. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటము ఎడల, అనగా యూదులలో నుండి మాత్రం కాక అన్య జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యం కనపరచవలననేమి, ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును అని ఇక్కడ అంటున్నాడు. నా ప్రజలు కాని వారికి నా ప్రజలు అంటున్నాడు కదా. ప్రియురాలు కాని దానికి ప్రియురాలు అని చెప్పేసి అన్ని జనుల్లో నుంచి తన కరుణా పాత్రను చూపించి మనల్ని తోడుకొని వచ్చినట్లుగా, ఆ పాప స్థితి నుంచి బయటికి తోడుకొని వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ శిలువ రక్తం చేత సంధి చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఉదయకాలం ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా చేసినటువంటి ఆయనను మనం మన హృదయ పేటికలు విప్పి ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మరొక చిన్న మాట, అసలు ఇదంతా ఎందుకు చేయాలి? ఎందుకు అని అంటే 20వ హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట చూసి మనం ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. 20వ అధ్యాయంలో 9వ వచనం చివరి లైన్లు చదువుతున్నాను నేను. నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించితిని. ఇజ్రాయెల్ ప్రజల్ని ఇజ్రాయెల్ యొక్క ఘనత కోసం కాదు, కానీ ఆయన ఘనత కోసం, ఆయన నామ ఘనత కోసం ఐగుప్తు దేశం నుండి ఆయన బయటికి రప్పించాడు. ఈరోజు మనల్ని కూడా మన పాపస్థితి నుంచి ఆయన బయటికి రప్పించాడు అంటే కారణం ఏంటి? ఆయన కోసమే, మన కోసం కాదు. మనలో ఏ ఆధిక్యతలు లేవు, అసలు మనం అన్యజనులం, మనం ప్రజలం కాదు. కానీ ఆయన మనల్ని ప్రజలు అని అంటున్నాడు, ప్రియురాలు అని అంటున్నాడు. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ఆ స్థితి నుంచి మన ఐగుప్తు దేశం నుంచి మనల్ని, లేదంటే పాపస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. అయితే ప్రమాణం చేసింది ఏంటి? వాగ్దాన దేశం ఉంది కదా, పాలు తేనెలు ప్రవహించే దేశం, సకల దేశంలోకి ఆభరణమైనటువంటి దేశం. అలాంటి
దేశాన్ని ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. అయితే మనకు కూడా ప్రమాణం చేశాడు కదా, ఆయన వస్తాడు, మళ్ళీ వస్తాడు మన కోసం రెండో రాకడలో వచ్చి ఆయన వాగ్దానం చేసినటువంటి దేశంలోకి మనల్ని తోడుకొని పోతాడు. ఇదే మాట వాదనం, తోడుకొని పోతాడు. ఆయన మన కోసం వచ్చి మనల్ని తోడుకొని పోతాడు కదా. ఆయన రప్పించుకుంటాడు, దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు రప్పించుకుంటాడు. ఎట్లా? తన కుమారుడు ద్వారా మన దగ్గరికి పంపిస్తాడు, ఆయన తోడుకొని పోతాడు. ఆ దేశం ఎలాంటిదో మనకు తెలుసు కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ దేశం ఎలాంటి దేశం? సువర్ణమైనటువంటి దేశం, బంగారు దేశం కదా. ఆ బంగారు వీధులు కదా. ఆ వర్ణన చాలా ఉంది. మరి సమయాన్ని బట్టి మనం ఆరాధనలో ముందుకు కొనసాగం. కాబట్టి ఇలాంటి స్థితిలో ఏ రీతిగా అయితే దేవుడు మోషేని తన ప్రజల గురించి ప్రజల యొద్దకు పంపించి తోడుకొని బయటికి తీసుకొచ్చాడో, మనల్ని కూడా మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి ద్వారా మనమున్నటువంటి పాప స్థితి నుంచి ఆయన బయటికి రప్పించాడు. ఆయన ద్వారా ఆయన కోరుకున్నటువంటి ప్రదేశంలోకి తోడుకొని పోయేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి రక్షకుని మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకొని మన ఆరాధనలో మనం ముందుకు కొనసాగుతాం కాక. దేవుడి ఈ కొద్ది తలంపులు ఆరాధనకు సహాయం చేయను కాక. చెల్లిస్తున్నాం మా ప్రభువా.